అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తనకున్న జ్ఞానాన్నంతా పాండవులకి ధర్మరాజుకి చెప్తున్నాడు. అదే సమయంలో ధర్మరాజు ఇలా అడిగాడు, తాత, మనుషులందరూ ఒక్కటే కదా, అందరికీ కోపం ఉంటుంది, సహనం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మరి వర్ణభేదన ఎందుకు? ఇలా మనుషులలో ఉన్నట్టే మిగతా జీవులలో కూడా వర్ణభేదన ఉంటుందా అని. అప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో తెలుసా? నిజానికి జీవులు పుట్టినప్పుడు అందరూ ఒకటే, మనుషులు కూడా అందరూ బ్రాహ్మణుల్లాగానే ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాత వారి తప్పొప్పుల వల్ల, కర్మల వల్ల, వారు ఎంచుకున్న వృత్తుల వల్ల విడివిడిగా అయిపోయారు, వర్ణభేదాలు వచ్చాయి అని. ముందుగా వ్యవసాయం, ధన సంపాదన వృత్తిగా తీసుకున్న వాళ్ళు వైశ్యులయ్యారు. అలాగే సాహసంతో, అధికమైన కోపంతో పరిపాలన ఇష్టపడిన వారు క్షత్రియులయ్యారు. జీవహింసని, ఇతర వృత్తులని స్వీకరించిన వారు వేరొకరయ్యారు. అయితే ఇప్పటికీ కూడా వర్ణభేదన అంటూ ఏదీ లేదు. ఎవరైతే బ్రహ్మ అందించిన వేదాలని చదువుతారో వారందరూ కూడా బ్రాహ్మణులుగానే ఉంటారు, తపస్సు చేసుకొని బ్రహ్మర్షులు అవ్వగలుగుతారు అని చెప్పాడు. నిజానికి మహాభారత సమయంలో వర్ణభేదన అనేది కేవలం వృత్తిపరంగానే ఉండేది అని ప్రూవ్ చేయడానికి ఇదొక నిదర్శనం. ఇలాంటి ఎన్నో మహాభారత విషయాలను తెలుసుకోవటానికి ఇప్పుడే లిపి ఎపిక్స్ మహాభారత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను. ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తించిన పురస్కారం ఇది కూడా. మీరు కూడా లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ పొందండి. లిపి ఎపిక్స్ మహాభారత. మన భారతీయత, మన మహాభారతం.